వికారాబాద్ లగ్చర్ల ఘటన సంబంధించి ఇప్పుడే సంగారెడ్డి జైల్లో ఉన్న రైతుల దగ్గర కేటీఆర్ వెళ్ళాడు. నిన్న తెలంగాణ భవన్కి ఆ లంబాడి మహిళా రైతులు కూడా వచ్చి తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు. మీరేమో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కుట్ర పన్నారని చెప్పి మీరు ఆరోపిస్తున్నారు, మేము కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ. ఇప్పుడు ఆరోపణ కానీ వాస్తవాలు మాట్లాడితే ఆరోపణలు కావు. స్పష్టంగా చెప్తా ఉన్నాం. మీరు ఒకసారి వీడియో చూస్తే మాజీ శాసనసభ్యులు మేము ఎవరైనా వస్తే కొడతాం, కొట్టి తీడుతాం, బుద్ధి చెప్తామని చెప్పింది వారా? మేము ప్రభుత్వ అధికారులను తరిమి కొడతాము అని స్పష్టంగా చెప్పింది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారి అగ్రనేతలు. సరే, మేమేమన్నాము? ప్రభుత్వ అధికారులకు సంబంధించి భయాందోళనకు గురి చేసి చితుకబాది చంపే ప్రయత్నం చేయటం ప్రజాస్వామికంగా దాన్ని మీరు ఖండించకుండా ఆహ్వానం పలుకుతూ స్వాగతం పలుకుతూ సంఘీభావం తెలియజేస్తా ఉన్న తరుణం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మేము స్పష్టంగా చెప్పడం జరిగింది, అమాయకులైన ఆ గిరిజన రైతు సోదరులకు సంబంధించి వారికి ఉన్న అనుమానాలు కానీ వారికి ఉన్న ఆలోచనలు కానీ వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రజాస్వామికమైన పద్ధతిలోనే పోతాం రాబోయే కాలంలో కూడా. వారిని అడ్డుపెట్టుకొని దాదాపు 15-16 మంది ఆ ప్రాంతంలో రైతు కాని వాళ్ళు కూడా బండలు విసరడం, వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని అక్కడ పోయి పరామర్శించడం జరుగుతూ ఉన్న సందర్భాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. పాత్రికేయ మిత్రులు కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. ఒక కలెక్టర్ పైన దాడి, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ పైన దాడి, చంపే ప్రయత్నం జరిగిందా లేదా స్పష్టంగా మేం చెప్పడం కాదు, టీవీలలో కనబడ్డాయి. ప్రజాస్వామిక పద్ధతిని అవలంబిస్తూ ముందుకు నడిచినాం తప్ప వాళ్ళను బలవంతంగా మీరు ఈరోజు దీనికి ఒప్పుకోవాలని చెప్పడం జరగలేదు. కలెక్టర్ గారు పోయి వారి అభిప్రాయ సేకరణ భాగంలోనే వారికి ఎక్కడికి వెళ్ళటం జరిగింది. దాన్ని బుల్డోజ్ చేసి మేము ఈ విధంగా చేస్తున్నామని ఎక్కడ కూడా చెప్పలే. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం మేము స్పష్టంగా, మేము ప్రజాస్వామికమైన పద్ధతిలో అక్కడ ఉన్న రైతు సోదరులు కానీ భూమి కోల్పోతా ఉన్న మా మిత్రులకు సంబంధించి వారికి ఏవైతే ఆలోచన ఉందో, అనుమానాలు ఉన్నాయో, లేకుంటే వారి అభిప్రాయాలు ఉన్నాయో తెలుసుకొని నివృత్తి చేసి వారిని కన్విన్స్ చేసే ఈరోజు మేము ఇండస్ట్రీస్లను తీసుకొచ్చే ప్రయత్నం కొనసాగింపు జరుగుతుంది. ఎందుకంటే పరిశ్రమ అనేది రాష్ట్ర ప్రగతిలో ఒక ప్రధానమైన చిహ్నం. ఇక మేము అన్నిటికీ అవరోధిస్తాం, దీన్ని ముందుకు నడవద్దు, ఇండస్ట్రీ రావద్దు, ఈ రాష్ట్రం భయభ్రాంతులకు ఎక్కడో ఇంత పూర్వకం కొన్ని రాష్ట్రాల్లో ఉంటుండే ఆ విధమైన ఒక భయంకరమైన పరిస్థితి వాతావరణం క్రియేట్ చేయాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంబంధించిన అధికార యంత్రాంగాన్ని భయపెట్టియాలి అనే ఒక అభిప్రాయం. ఇది కరెక్టా? ఈ తెలంగాణ సమాజానికి, తెలంగాణ సంస్కృతిలో ఎప్పుడైనా ఉందా? డెఫినెట్గా కనబడుతుంది కదా. అస్థిరపరిచే కార్యక్రమ భాగంలో బీజేపీకి సంబంధించిన ఒక సోదరుడు అంటాడు, ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి మేము తీసేపడతా ఉన్నాడు. దానికి దీనికి కరెక్ట్గా లింక్ కుదురుతా ఉంది. బీజేపీ టీఆర్ఎస్ చేసే ఒక ప్లాన్, ఇద్దరు మిత్రులు కలిసి చేస్తా ఉన్న ఒక ప్రయత్నం స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు ఒక ప్రక్కనేమో వారు అట్లా మాట్లాడుతూ ఉంటే, ఇంకో ప్రక్కన మరి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో హింసకు ప్రోత్సాహం చేస్తూ ముందుకు నడిచింది ఇంకో పార్టీ. అంటే మీరు ఆలోచన చేయండి, దేర్ ఇస్ అ రిలేషన్. సార్ తుమ్మల గారికి, ఇది తుమ్మల గారు కాదండి, నేనేమంటానంటే ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ మంత్రులు చేయరు, ఓకే, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆర్డీఓ ఆర్ సబ్ కలెక్టర్
స్థాయి అధికారి పోయి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారు యాజ్ పర్ ద లా, యాజ్ పర్ ద స్టాట్యూట్. మంత్రో ముఖ్యమంత్రి పోయి ఆడ ప్రజాభిప్రాయ సేకరణ ఎక్కడ కూడా జరగలేదు ఈ 70 సంవత్సరాల కాలంలో. ఎక్కడైనా నిజంగానే నేను జరగలేదు అనుకోండి. ఉదాహరణకి మేము ముఖ్యమంత్రి గారిని కలిసి మాట్లాడతాం, మా అభివందనలు తెలుసుకుంటాం, చెప్తామని చెప్తే తప్పకుండా రావడానికి ఆస్కారం ఉండే. మేము తప్పకుండా ఇప్పుడు కూడా అవకాశం ఇస్తూ ఉన్నాం కదా, వచ్చి మాట్లాడండి, ఏదైనా ఇష్యూస్ ఉంటే మాట్లాడితే దానికి ప్రత్యామ్నాయ ఆలోచన కూడా చేసే ప్రయత్నం. అస్సలే వద్దు, మాకు ఇండస్ట్రీ వద్దు, ఈ రాష్ట్రంలోని ఇండస్ట్రీ కావద్దు, అసలు మాకు ఉపాధి వద్దు, మాకు మా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలే వద్దు, మాకు ఇవన్నీ కూడా ఇవ్వద్దు అని రాష్ట్ర ప్రజలైతే ఎవరు కోరుకోరు. అట్లా మా చదువుతా ఉన్న పిల్లలకి, నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించాలంటే ఇక్కడ పరిశ్రమలు రావాలని కోరుకునేవారు చాలా పెద్ద శాతంలో ఉంటారు. సరే, ఎవరికైనా భూములు కోల్పోతా ఉన్నారంటే నిజంగానే వారు భూములు కోల్పోతా ఉన్నాయి. వంశపారపర్యంగా ఉన్నా లేకుంటే ఎమోషనల్ బాండింగ్తో ఉన్న వారి ఏదైతే వారికి ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నాయో వారి పరంగా డెఫినెట్లీ మాకైనా వారికైనా ఎవరికున్నా కానీ ఆ మమకారం ఉంటుంది. ఉన్నప్పుడు దాన్ని ఒక స్పష్టతతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసే కారణంలోనే ఒక ప్రజాస్వామిక బద్ధంలో టెంట్ ఏర్పాటు చేసుకొని ప్రజాభిప్రాయ సేకరణ భాగంలోనే అక్కడికి వెళ్ళటం జరిగింది. ఏమైనా ముఖ్యమంత్రి పిలుస్తారా? అది అసలు ఏమైనా అసలు ఉందా? స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగం నుంచి తరఫున కూడా ఎక్కడ పొరపాట్లు ఉన్నాయో తప్పకుండా విచారణ తేలిపోతుంది. విచారణ ఈరోజు ఒక సీనియర్ పోలీస్ అధికారి పర్యవేక్షణలో విచారణ జరుగుతూ ఉంది. అన్ని విషయాలు కూడా స్పష్టంగా బయటికి రావటం జరుగుతుంది. జరిగిన తర్వాత మాట్లాడతాం. తుమ్మల గారు మీకు ఒక క్వశ్చన్ సార్. సార్ మేమేమి కుట్ర పన్నమని ఈరోజు కూడా చెప్తా ఉన్నాము. స్పష్టంగా వారికి సంబంధించిన మాజీ శాసనసభ్యులు వీడియో పరంగా మాట్లాడిన మాటలు ఉన్నాయి. మేమైతే మాట్లాడనీయలే కదండి. అది కూడా ఆలోచన చేస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని ఏదైనా కొత్తగా అట్లా పెట్టినరేమో అని. అది కూడా లేదు, అది కూడా వెరిఫై చేసి ఈరోజు మేము చెప్తా ఉన్నాము. వారి పార్టీకి సంబంధించిన వారి మిత్రులే మాట్లాడినరు, మేము ఎవరెవరితో మాట్లాడినాం అని ఆయనే చెప్పిండు వీడియో పరంగా. ఇక మీరు వీడియో చూసి కూడా మమ్మల్ని అడిగితే ఎట్లా? ప్రజలందరూ కూడా స్పష్టంగా మొత్తం వీడియోలలో మీ టీవీలో కనబడుతుంది, వారి టీవీలో కనబడుతుంది, ఆఖరి టీ న్యూస్లో కూడా కనబడుతూ ఉంది. ఇంకెట్లేనండి?